ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా అన్న మానాల మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సోదరుడు వేణరాజ్ గారి ఆధ్వర్యంలో మరి అందరూ మా బీసీ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతక్క గారు మరియు మా మాజీ కార్పొరేటర్ కేశవ మహేశన్న గారితో పాటు మిగతా మిత్రులందరితో కలిసి ఈరోజు మరి ఆయన బర్త్డే ఇంకా కాంగ్రెస్ భవన్లో జరుపుకుంటా ఉన్నాము. మరి మోహనన్న గారు గత 6-7 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఒక నాయకత్వ లక్షణాలు మరి మా అందరికీ కూడా స్ఫూర్తిని నింపుతూ ఎప్పటికప్పుడు మరి టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న అరాచకాలపైన ఒక యుద్ధమే చేస్తూ మా అందరూ కూడా స్ఫూర్తినిస్తూ, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వీ నాయకులకు ఎప్పుడు నేనున్నానని చెప్పేసి వెన్నుదన్నుగా ఉంటూ మా అందరికీ ధైర్యం ఇచ్చిన మా మోహనన్న గారు మరి ఇట్లాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు పొంది ఆయన బాగుండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రథసాగరి గత 10 సంవత్సరాలు కూడా అధికారంలో లేనప్పుడు 7 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా మాలాంటి యూత్కి కావచ్చు కాంగ్రెస్ పార్టీ లేదు అని ఏలన చేసే టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వతంత్రం తీసుకొచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఈరోజు నిజాలని అబద్ధాలుగా చూపిస్తున్నటువంటి ప్రభుత్వాలను ఏదైతే తప్పుదో పట్టిస్తున్నారో ప్రజల్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రతిపక్షంలో మాలాంటి ఎంతోమందిని ఒక పోలీస్ వ్యవస్థలో కావచ్చు, అపోజిషన్ ప్రతిపక్షాలు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ వెంట మేమున్నాం అన్న అంటే మేమున్నామని చెప్పి మా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్ ఈ యొక్క నిజామాబాద్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చేసేవారు కూడా ఈరోజు ఆర్మూరు జిల్లాలో మీటింగ్ పెట్టించి పీసీసీ చేసి రేవంత్ రెడ్డి గారి రథసాధ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకొని చెప్పినటువంటి పనులు తూచప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలకు భయం పెడతా ఉంది. కాబట్టి చెప్పిన మాట ఈరోజు అధికారంలో ఉండి బడ్జెట్ లేకున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క పని చేస్తూ దాంట్లో రాష్ట్ర ప్రభుత్వంలో సహకార సొసైటీ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా భాగ్యస్వాములుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం కలిగించినందుకు కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా అసెంబ్లీలో అడుగుపెట్టి గలాన్ని వినిపించి అభివృద్ధి అయ్యేటువంటి పథకాలను నడిపించాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, అదేవిధంగా అనేక అనుకునే ఆశయాలు చేజిక్కే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి మానాల మోహన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కూడా పూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఉదయం చెమ్మునిగుడి ఆలయంలో ఆయన ఒక ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి పూజలు చేస్తూ, అదేవిధంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసిన అనంతరం రక్తదానం కూడా ఈ యొక్క ఎన్ఎస్ఏ యువకులు కూడా ఇస్తూ ఉన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా ఇచ్చేవారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు.